హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి బీట్రూట్ హల్వా. ఇది చేసి పెట్టండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంతో అయితే తింటారు. ఈ బీట్రూట్ హల్వా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బీట్రూట్ని అయితే పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే జ్యూస్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న వీటిని అయితే జ్యూస్ లాగా అయితే చేసేసుకొని ఈ వడపోసుకొని ఆ పిప్పిని పక్కన పడేసి ఆ వాటర్ అయితే మనం ఒక కప్పు కదా బీట్రూట్ వచ్చింది, అరకప్పు కార్న్ఫ్లోర్ వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీనిని అయితే పక్కనైతే పెట్టేసుకొని ఒక స్టవ్ అయితే వెలిగించి స్టవ్ మీద అయితే ఒక బాండీ అయితే పెట్టుకొని ఆ బాండీలో మనం కలిపి పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని అయితే పోసుకొని చిన్న మీడియం ఫ్లేమ్లో అయితే ఉండలు లేకుండా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ఇలా ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. ఇది చూడండి దగ్గర పడుతూ ఉంది. ఇలా కలుపుకుంటూ ఉంటే కింద అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే ఈ హల్వా అయితే చేసుకుంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ట్రై చేయండి. హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనము 1 కప్ బీట్రూట్ వచ్చింది కాబట్టి 1/2 కప్పు పంచదార వేసేసుకుంటే టేస్ట్కి తగ్గట్టు 1/2 కప్ పంచదార వేసేసుకొని కలుపుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా మధ్యలో అయితే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని బాగా అయితే కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు చూడండి. ఇలా నెయ్యి కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నెయ్యి అనేది కొంచెం పైకి అనేది తేలుతా కొంచెం నెయ్యి సపరేట్ అయినట్టు అనిపిస్తున్నప్పుడు అప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ లాంటి గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి అనేది పూసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఈ బీట్రూట్ మిశ్రమం తయారైంది కదా బీట్రూట్ హల్వా, దాంట్లో వేసేసుకుంటే ఇంకా మన బీట్రూట్ హల్వా అనేది తయారైపోతుంది. కొంచెం 50 మినిట్స్ తర్వాత దాన్ని పక్కన అయితే పెట్టేసుకుంటే తర్వాత ఇలా బౌల్లో వేసేసుకుంటే బీట్రూట్ హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి మీ ఇంట్లో